అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ ఎ లాట్. మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ని ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ టూ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అండి. సో ఇది వచ్చేసి కాస్టింగ్ కాల్ ఫర్ ఎగ్జైటింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అంట. సో రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ ఉంటారంట వీళ్ళు. అంటే మీరు సినిమాకి వెళ్ళినప్పుడు సినిమాకి ముందు వచ్చే అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు, టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు, అలాంటి అడ్వర్టైజ్మెంట్లు చేస్తూ ఉంటారంట. సో వీళ్ళకి ఫీమేల్ ఏజ్ గ్రూప్ వచ్చేసి 20 నుండి 24, అలాగే 50 నుండి 55 లోపు వాళ్ళు కావాలంట. మేల్ వచ్చేసి 24 నుండి 26, అలాగే 50 నుండి 55 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. సెండ్ యువర్ పోర్ట్ఫోలియోస్ టు అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి ఇచ్చారండి, చెప్తాను, నోట్ చేసుకోండి. 13inchtalkies@yahoo.com అండి. సో క్లియర్గా స్పెల్ చేస్తాను, నోట్ చేసుకోండి. THIRTEEN 13 IN ఇన్ CH ఇంచ్ 13 ఇంచ్ టాకీస్ అండి. THIRTEEN INCHTALKIES 13 ఇంచ్ టాకీస్ @yahoo.com అండి వీళ్ళ మెయిల్ ఐడి. సో ఇంకొక కాస్టింగ్ రిక్వైర్మెంట్ కూడా చెప్తానండి. సో ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ కోసం వీడియో ఆశాంతం చూసే ప్రయత్నం చేయండి. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యతగా తీసుకున్నాం కాబట్టి అర్జున్ గారు అడిగారండి, హై సార్, షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి ఏ కెమెరాలు వాడతారు? ఇక్కడ షార్ట్ ఫిల్మ్ అనేది ఫస్ట్ మీరు ఏ బడ్జెట్లో చేస్తున్నారనేది తెలుసుకోవాల్సి ఉంటుందండి. షార్ట్ ఫిల్మ్ అనేది ఇప్పుడు కొంతమంది ఎలాగుంటారు అంటే 10,000లో షార్ట్ ఫిల్మ్లు చేసేవాళ్ళు ఉన్నారు, 20,000లో షార్ట్ ఫిల్మ్లు చేసేవాళ్ళు ఉన్నారు, 50,000లో షార్ట్ ఫిల్మ్లు చేసేవాళ్ళు ఉన్నారు, లక్షలో షార్ట్ ఫిల్మ్లు చేసేవాళ్ళు ఉన్నారు, 10 లక్షలు 50 లక్షల్లో షార్ట్ ఫిల్మ్లు చేసేవాళ్ళు కూడా నాకు తెలుసు. సో ఇప్పుడు US నుండి UK నుండి దిగిపోయి BMW కార్లు వేసుకొని మ్యాక్ ల్యాప్టాప్లు పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు రావటం 10 లక్షలు 15 లక్షలు ఖర్చు అయినా పర్లేదు, నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకునే వాళ్ళని నేను చాలామందిని చూశాను. సో వాళ్ళు ఏంటంటే షార్ట్ ఫిల్మ్కి రెడ్ ఎపిక్లు, రెడ్ డ్రాగన్లు, రెడ్ వెపన్లు వాడేసే వాళ్ళు ఉంటారు. అంటే ఒక రోజుకి ఆ కెమెరా రెంట్ వచ్చేసి కనీసం 25,000 నుండి 50,000 రెంట్ ఉండే కెమెరాలు వాడే వాళ్ళు కూడా ఉన్నారు. సో అది దేనికి వాడుతున్నారు అంటే షార్ట్ ఫిల్మ్కే వాడుతున్నారు. అలాగే వాళ్ళు లైటింగ్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి కనీసం లైటింగ్ ఎక్విప్మెంట్కి 2 నుండి 3 లక్షలు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. సో మీరు షార్ట్ ఫిల్మ్ అనేది ఏ బడ్జెట్లో చేస్తున్నారు అనేది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అసలు ఏ బేసిక్ కెమెరా ఏది వాడతారు అంటే 5D వాడే వాళ్ళు ఉన్నారు, సోనీ A7, S3, A6లు వాడే వాళ్ళు ఉన్నారు. సో డిఫరెంట్ ఇంకా మాట్లాడాలంటే ఐఫోన్ తోటి షూట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఐఫోన్ ఏదైతే ఉందో దాంతో షూట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కెమెరా ఏదైనా కానీ, ఇప్పుడు ఐఫోన్ అయినా కానీ మీకు ఒక 5D కెమెరా ఇచ్చేంత రెజల్యూషన్ వస్తుంది. కానీ మీరు షూట్ చేసేటప్పుడు ఎలాంటి లైటింగ్ సీక్వెన్స్ని వాడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. లైటింగ్ సీక్వెన్స్ బట్టి మీ కలర్ గ్రేడింగ్ అనేది మారిపోతూ ఉంటుంది, పిక్చరైజేషన్ కలర్ గ్రేడింగ్ అనేది మారిపోతూ ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో మీకు అర్థం అవడం కోసం చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను, నేను ఒక సోర్స్ లైట్ బ్యాక్ నుండి వేసాను అనుకోండి, అంటే నా హెయిర్ మీద ఒక సోర్స్ లైట్ లాంటిది పెట్టాను అనుకోండి, అది ఒక తెలియని ఒక డివినిటీ అనేది ఇస్తుంది. అంటే ఒక రెడ్డిష్ కలర్లో నా హెయిర్ అనేది గ్లో అవుతూ ఉంటుంది. మీరు ఎక్కువగా ఇది టీవీ సీరియల్స్లో చూస్తూ ఉంటారు, టీవీ సీరియల్స్లో కావచ్చు, మూవీస్లో కావచ్చు. ఒక సోర్స్ లైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరో ఇది ఫైట్ చేస్తున్నాడు అనుకోండి, వెనక రెండు సోర్స్ లైట్లు వెళ్తూ ఉంటాయి. ఆ 2 సోర్స్ లైట్లు ఒక మ్యాజిక్ అనేది క్రియేట్ చేస్తుంది. సో కెమెరా ఏది వాడినా కానీ మీరు లైటింగ్ సీక్వెన్స్ అనేది ప్రాపర్గా వాడుకున్నట్లయితే మీకు బ్యూటిఫై అనేది వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ల మీద చేసేటప్పుడు మనం ఏం చేస్తుంటాం, థర్మాకోల్ షీట్స్ కావచ్చు, లేదంటే గ్లో షీట్స్ కావచ్చు, ఇవి పట్టుకొని ఉంటాం. సో నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, ఏదైనా కానీ మీరు ఎలాంటి ఒక ఇది చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలాంటి ఒక ఇదిని కనుక మీరు క్రియేట్ చేసుకోగలిగినట్లయితే యుల్ గెట్ సక్సెసెడ్. సో మీరు ఏ కెమెరా వాడతారు, మీరు ఐఫోన్ తోటి వాడండి, లేదంటే మై ఫోన్ తోటి, రెడ్మీ తోటి వాడండి, రియల్మీ వాడండి, 5-6 వేల ఫోన్ల దగ్గర నుండి 5 లక్షల 6 లక్షల కెమెరాల వరకు వాడండి. ఏది వాడినా కానీ మీకు బ్యూటిఫై అవ్వటం అనేది ఇంపార్టెంట్. సో మెయిన్గా కెమెరా కన్నా కూడా లైటింగ్ సీక్వెన్స్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మీకు బ్యూటిఫుల్ ఇది వస్తుంది. ఆ తర్వాత ఇటు మీరు కలర్ గ్రేడింగ్ అలాంటివి చేయించుకున్నట్లయితే ఇంకొంచెం బెటర్గా వస్తుంది అనేది నా ఒపీనియన్. సో హోప్ అర్జున్ గారు మీ ప్రశ్నకి సమాధానం వచ్చింది అనుకుంటున్నాను. సో యాజ్ ఐ ప్రామిస్ సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ కూడా చెప్తానండి. అంచ్ విజువల్ ఒయాసిస్ అంట, వెబ్ మూవీ అంట, కాస్టింగ్ కాల్ అని అంటున్నారు. సినిమా టైటిల్ వచ్చేసి టెనెట్,
TENET టెనెట్. వీళ్ళకి హీరో గారు కావాలంటే ఏజ్ వచ్చేసి 30 సంవత్సరాలు ఉండాలి. హీరోయిన్ గారు కావాలి, ఏజ్ వచ్చేసి 24 సంవత్సరాలు ఉండాలి. సో సపోర్టింగ్ క్యారెక్టర్స్ కావాలంటే మేల్ ఏజ్ వచ్చేసి 22 నుండి 27 సంవత్సరాల లోపు వాళ్ళు 5, అలాగే 40 నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళు 3, అలాగే ఫీమేల్ వచ్చేసి 22 నుండి 27 సంవత్సరాల లోపు వాళ్ళు 5, 40 నుండి 40 సంవత్సరాల లోపు వాళ్ళు 3. వాట్సాప్ యువర్ డీటెయిల్స్ అండ్ ఫొటోస్ 2 అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. దయచేసి ఫిల్టర్స్ ఉన్న ఫొటోస్ పెట్టకండి. మీవి ఏవైతే ఒరిజినల్ ఫొటోస్ ఉన్నాయో అవి మాత్రమే పెట్టే ప్రయత్నం చేయండి అని అంటున్నారు. సో కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. కాంటాక్ట్ నెంబర్ కంటే ముందు చెప్పిన కాంటాక్ట్ నెంబర్కి కానీ, ముందు చెప్పిన కాస్టింగ్ రిక్వైర్మెంట్కి కానీ, ఈ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి కానీ, నాకు కానీ ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు అండి. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. రకరకాల డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా వచ్చిన కొన్ని కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేవన్నీ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మోసం చేసేవాడు ఎప్పటికీ సినిమా చేయడండి, సినిమాలో ఉండేవాడు ఎప్పటికీ మోసం చేయడు. అది మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇలాంటి వాళ్ళని ఎలా ఫిల్టర్ చేయాలంటే సింపుల్గా ఒకటే థింగ్ అండి. మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడా, మీతో మిస్బిహేవ్ చేస్తున్నాడా, దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. సో మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు అంటే అర్థం ఏంటి అంటే వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఉన్నవాడు సినిమా చేయగలడు, సినిమా చేసిన వాడు రిలీజ్ చేయగలడు. డబ్బులు లేని వాడు ఎప్పటికీ సినిమా చేయలేడు, సినిమా చేసినా కానీ దాన్ని రిలీజ్ చేయలేడు. రిలీజ్ కానీ సినిమాకి మీరు డబ్బులు పెట్టడం అనేది మూర్ఖత్వం అవుతుంది. అలాంటి మూర్ఖులుగా మీరు మిగిలిపోకూడదు అనేది నా మెయిన్ ఇంటెన్షన్. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7981121924. ఐ రిపీట్ 7981121924. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.